ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ 4 రాష్ట్రాల్లో ముందంజ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చికెన్ ఉన్నాడు. ఎట్లా చూస్తారు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ అగ్రస్థానంలో ఉంది. 4 రాష్ట్రాలలో గెలిచే పరిస్థితి కనిపిస్తా ఉంది. క్లీన్ ఎక్స్పెక్టెడ్ స్వీప్ అది. ఆల్రెడీ ఏ రాష్ట్రాల్లో అయితే ప్రజలని వంచిస్తున్నారో ఆ ప్రజలు బీజేపీకి అనుకూలంగా బీజేపీపై పూర్తి విశ్వాసంతో ఇలా బీజేపీని నమ్మి ఆ ప్రజలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని నమ్మి ఇలా బీజేపీకి పట్టం కట్టారు. అంటే కొన్ని రాజకీయ మానిపులేట్ చేశారనేది పశ్చిమ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు. మానిపులేట్ చేశారు, ఎస్ఐఆర్తో సంస్థతో అంటున్నారు. ఇంకో పాటు ఇక్కడ సీసీ కెమెరాల విషయంలో కావచ్చు, ఆ ప్రాసెస్ అంతా కూడా మానిపులేట్ చేసింది బీజేపీ పార్టీ అనేది వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఓడిపోతుంది కదా, ఏదో ఒకటి పనికిరాని ఆరోపణ చేయాలి. ఆమె మాటలు ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ బెంగాల్ ప్రజలు ఆమెకి కరెక్ట్గా బుద్ధి చెప్పారు, రియలైజ్ అయ్యారు బెంగాల్ ప్రజలు. ఇవాళ బెంగాల్లో ఆమెను మళ్ళీ ఎన్నుకుంటే బెంగాల్ లెక్క ఉండేది కాదు, బంగ్లాదేశ్ ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజలు సరైన తీర్పు ఇవాళ మోదీ గారికి ఓటేసి సరైన తీర్పు ఇచ్చినారు. 100% ఎక్స్పెక్టెడ్ రిజల్టే. ఎందుకంటే గత 3 టర్మ్ల నుంచి వంచిస్తూనే ఉంది కదా ఆమె, ప్రజలను వంచిస్తూనే ఉంది. ఇవాళ అక్కడ శాంతి భద్రతల సమస్యలైన ఈ దునియా స్కామ్ జరిగినాయి వాళ్ళ అండర్లా. ఇవాళ మహిళలకు రక్షణ లేదు, ఏ వర్గానికి కూడా ఆమె రక్షణ లేదు. ఆమె టోటల్ అస్తవ్యస్తంగా దేశం అంతా కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే బెంగాల్లో మాత్రం ఒకప్పుడు బీహార్ ఎట్లుంటుండే అంతకంటే అధ్వానమైన పరిస్థితి. విపరీతంగా బంగ్లాదేశ్ నుంచి వలసదారులు వచ్చారు. అక్కడ హిందుత్వంపై కుట్ర, విపరీతమైన హిందుత్వంపై కుట్ర జరిగితే డెఫినెట్గా ఎప్పుడైనా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇక ఆమె కంప్లీట్గా వన్ సైడ్ ఆమె పాలన నడిచింది. కాబట్టి ఇలా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు, సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆమెకి. అంటే కేరళకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినింగ్గా పాల్గొన్నారు, అందుకే కేరళలో గెలిచింది అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు ఈడ ఎలక్షన్లు పెట్టుమాను సునామీలో కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈడ ఇచ్చిన హామీలపై దృష్టి సారించు రేవంత్ రెడ్డి గారు అంటే కేరళలో పోయి ఈయన చేస్తాం కానీ గెలిచి ఆడ యాంటీ గవర్నమెంట్ వేవ్ మీద ఈడ వీళ్ళ గవర్నమెంట్ వస్తుంది తప్పించి ఈయన పోయి చేసింది ఏం లేదు. ఫస్ట్ తెలంగాణలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, తెలంగాణలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, తెలంగాణలో గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి దాని పరిస్థితి ఏంది, తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది దాని పరిస్థితి ఏంది, తెలంగాణలో కమిషన్ రాజకీయాల సంగతి ఫస్ట్ చెప్పు. మీ పార్టీలో దునియా కమిషన్ రాజకీయాలు నడుస్తుంది. తెలంగాణలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది. ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరికైనా కాంట్రాక్టర్కి వర్క్ చేయాలంటే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆయనకి వచ్చేదే 3.5%, 4% మార్జిన్లో కాంట్రాక్టర్లు పనిచేస్తారు. ఆ బిల్లు రిలీజ్ చేయాలంటే 15% కమిషన్ ఇవ్వాలి వీళ్ళ నాయకులకి. ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో డెవలప్మెంట్ ఏంది పరిస్థితి, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్. ఈ నుంచి కేరళ పోయి వీకేది ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ సంగతి చూడు. అంటే ప్రజాపాలన తెలంగాణలో ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేది చెప్తా ఉంటారు, ఒక ట్యాగ్ వేసుకుంటారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజాపాలన కంటే ప్రజలను వంచే పాలన అని చెప్పాలి. కంప్లీట్గా ప్రజలను వంచిస్తారు అన్ని వర్గాలు. ఇవాళ వృద్ధులని వంచిర్రు, యువకులను వంచిర్రు, రైతులను వంచిర్రు, మహిళలను వంచిర్రు, కాంట్రాక్టర్లను వంచిర్రు. గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగులు కూడా టోటల్గా అసంతృప్తితో ఉన్నారు, కంప్లీట్ అసంతృప్తితో ఉన్నారు. అంటే ఈ ఎఫెక్ట్ తెలంగాణలో ఉండే అవకాశం ఉంటుందన్న బీజేపీ పార్టీకి సంబంధించి? డెఫినెట్గా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇక్కడ ప్రజలు మేధావులు అయినారు. ఇవాళ ప్రజలకు ఎవరు మేలు చేస్తుర్రు, ఎవరు కీడు చేస్తుర్రు అనేది ప్రజలు ఈజీ గ్రహిస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా దేని ఇవాళ వీళ్ళ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. మొత్తం భూమాఫియా, హైడ్రా సంగతి తెలుసు. ఫస్ట్ కంప్లీట్గా హైడ్రా వల్ల చిన్నోడు మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయిపోతున్నావు. దాని సంగతి చూడు. నువ్వు ఈ నుంచి కేరళ పోయి నువ్వు చేసింది ఏం లేదు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా మనము మంచి చేయాలనేది ఆలోచన చేయాలి. కానీ మంచి చేసే ఆలోచన కాంగ్రెస్కి ఉండదుగా, ఎప్పుడు ఉండదు కాంగ్రెస్కి మంచి చేసే ఆలోచన. సో దీనిపై దృష్టి పెట్టాలి. నువ్వు వాడి ఓంగానే మునగాని పోయినామని ఎవరు కూడా ఫీల్ కావాల్సిన చేసుకుంటారు. కాంగ్రెస్ చేసుకుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు అంతో ఎంతో ప్రచారంతో కదా, బికింగ్ అన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితి ఉంది అనుకుంటారు. కానీ ఇలా టోటల్ ఫెయిల్యూర్ కాంగ్రెస్. దేశంలోనే ఫెయిల్యూర్, తెలంగాణలో అటర్ ఫెయిల్యూర్. టీవీకి సంబంధించి తమిళనాడు ఎట్లా చూస్తారని, ఒక రాజకీయ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల లోపలనే ఇలా అధికారం చేపట్టడం ఒక మంచిదే. జెన్జీ
ఓటింగ్ బాగా ఎఫెక్టివ్ ఉన్నట్టుంది. విజయ్కి ఆల్రెడీ సినిమా క్రేజ్ ఉంది, సో దాన్ని కూడా కొంచెం నమ్ముతున్నారు. ఇక డిఎంకే విషయానికి వస్తే టోటల్ యాంటీ హిందూ గవర్నమెంట్ అది. విపరీతంగా డైరెక్ట్ ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న నువ్వు, నీ కొడుకు నోటికి వచ్చినట్టు హిందువులపై మాట్లాడితే డెఫినెట్గా బుద్ధి చెప్తారు. అంటే ఇది ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఫామ్ చేసింది. తెలంగాణలో కూడా రానున్న ఎన్నికల్లో ఒక కీలక మార్పులు ఉండబోతున్నట్టు కూడా చికోటి ప్రవీణ్ అన్న చెప్తున్నటువంటి అంశం చూస్తాను. సల్మాన్ రాజుతో ప్రభాకర్ పుల్టన్ మీడియా, బీజేపీ నుంచి.